అలాగే మరి ఆ కాదంబరి జత్వాని మరి ఆ మధ్య ఈ వరదలు వచ్చాక పాపం ఆవిడ గురించి తక్కువ మాట్లాడుకుంటున్నారు. కానీ నిన్న మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సీతారామాంజనేయులు, టాటా, ఇంకెవరో అధికారులు, ముగ్గురు అధికారుల పేర్లు చెప్పి చాలా దారుణంగా ట్రీట్ చేశారు నన్ను. వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను. మరి వరదలు తగ్గిన తర్వాత చర్యలు తీసుకుంటారేమో చూద్దామని అమ్మాయి కూడా కోరుకుంది. నా కేసు విషయంలో కూడా మరి విజయపాల్ అయితే పారిపోయాడు. మరి ఇక్కడ ఉన్న డీజీ ర్యాంక్ అధికారులు ఉన్నారు, వాళ్ళు కనీసం సస్పెండ్ అయినా చేయాలి. మరి వాళ్ళ సస్పెన్షన్ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ వరద ప్రమాదంలో నుంచి అందరినీ కాపాడిన తర్వాత టేక్ కేర్ చేయవలసిన అవసరం ఉంది. మరి త్వరితగతిన అది చేస్తారేమో చూద్దాం. తప్పకుండా అవుతుందని ఆశాభావం ఉంది. ఇక మన ఊరు వరకు వచ్చేటప్పటికి గుమ్మలూరు, సిద్ధాపురం, చినమెల్లిపాడు ఇక్కడ కొంచెం ములకుంది. ఆకివీల్లో సమతానగర్ వరకు అంతే. ఎక్కడా కూడా రీహాబిలిటేషన్ చేసేసాం. ఒక 400 మంది వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. రీహాబిలిటేషన్ దగ్గర భోజన ఏర్పాట్లన్నీ మనమే చూస్తున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఊర్లోకి నీళ్ళు రాలా. కొంచెం వరి పొలాలు ఒక 400 నుంచి 600 ఎకరాల మధ్యన వరి పొలాలకి కాస్త డ్యామేజ్ అయింది. వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చేలాగా అగ్రికల్చర్ ఆఫీసర్స్తో అందరితో మాట్లాడటం జరిగింది, కలెక్టర్ గారితో. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలాగా అన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం. ఇక ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఇళ్ల పట్టాలు ఆల్రెడీ గత గవర్నమెంట్ అయినండి, గవర్నమెంట్ లో ఉన్నవాళ్ళకి ఇచ్చారు. ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇచ్చారా? ఉన్నవాడికి ఒక కుటుంబంలో ఒకరికి ఇస్తే ఆడతో పాటు మళ్ళీ ఆయనతో అలా ముగ్గురికి ఇచ్చారు ఒక ఇంట్లో. దాని మీద గత ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగిందండి. భూముల కొనుగోలు విషయం కానీ ఈ భూముల కొనుగోలులో చాలా అవినీతి జరిగింది. అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. పట్టాల విషయంలో కూడా ఒక ఇంట్లో 4 ఇచ్చారు. దీనివల్ల కరెక్ట్ గా జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఏంటంటే మీరు ఇందాక ఏదైతే సో కార్డ్ బయటికి తీసుకెళ్ళి మీరు ఏదైతే చెప్తున్నారో సో కార్డ్ అది ఇప్పుడు గవర్నమెంట్ ప్రత్యేకించి వాళ్ళకి ఏమి ల్యాండ్ ఎక్వైర్ చేయక్కర్లేదు సార్. ఏదైతే ఎంక్రోచ్మెంట్స్, ఇరిగేషన్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నారో వాళ్ళ దాంట్లో పంపిస్తే చాలండి. అవును, అదే చేస్తున్నాం. అది దాని మీద లాస్ట్